అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మార్చి 19వ తేదీ గురువారం నాడు మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ ఏర్పడబోతుంది. ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చట. అయితే ఉగాది రోజున అమావాస్య కూడా ఏర్పడబోతుంది. కాబట్టి ఉగాది రోజున పూజ చేయాలంటే ఏ సమయంలో చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి, పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. కాబట్టి ఉగాది పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఈ నియమాలన్నీ ముందుగానే తెలుసుకోవాలి. తద్వారా ఈ కొత్త సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించవచ్చు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మార్చి 19వ తేదీ ఉగాది నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరం అంతా మీ కుటుంబానికి బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. అలాగే పూజ గదిని కూడా శుభ్రపరచుకోండి. అయితే అమావాస్య రోజున ఇంటిని పూజ గదిని శుభ్రం చేయకూడదు. కాబట్టి ఉగాది పండుగకు ఒకరోజు ముందుగానే అంటే మార్చి 18వ తేదీ బుధవారం నాడే మీ ఇంటిని అలాగే పూజ గదిని చక్కగా శుభ్రం చేసుకోండి. ఉగాది రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. ఇంట్లో పూజలు చేసి మాంసాహారం తింటే మీరు చేసే పూజలకు పెద్దగా పుణ్య ఫలితం లభించదు. కాబట్టి ఉగాది పండుగ వచ్చేలోపు ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు కానీ గంగాజలం కానీ చిలకరించుకోండి. తద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఉపయోగించే బెడ్షీట్లు, డోర్ కర్టన్స్ కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోండి. ఇక ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ వెంటనే తీసేయండి. ముఖ్యంగా పాతబడిన న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. తుప్పు పట్టిన ఇనప సామాన్లు ఇంట్లో ఉండకూడదు. ఉగాది రోజున ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. పూజ గదిని శుభ్రం చేసుకున్నాక దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇక సాధారణంగా మనలో చాలామంది ఆడవారు పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటారు. కానీ ఈ అలవాటును ప్రతి ఒక్కరూ మార్చుకోవాలి. కాబట్టి ఈ ఉగాది కొత్త సంవత్సరం నుండి మీ పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కానీ లేదా తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ వేసుకోండి. అలాగే మీ పూజ గదిలో పాతబడిన దేవుని పటాలు ఉంటే వెంటనే తీసేయండి. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం ఉగాది పండుగ నాడు కొత్తగా దేవుని పటాలు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గది ఉత్తర దిశలో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. మార్చి 19 ఉగాది పండుగ నాడు ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. ఇంటి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే మీ ఇంటికి అంత మంచి జరుగుతుంది. రాగి కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి కలిసి వస్తుంది. ఈ ఉగాది పండుగ రోజున మీ ఇష్ట దైవాన్ని పూజించుకోండి. ఉగాది పండుగ గురువారం వచ్చింది కాబట్టి శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ఇంకా మంచిది. ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబం అంతా ఉగాది పచ్చడిని తినాలి. చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి లేదా కారం, మామిడి తురుము, వేప పూత, ఉప్పు వీటన్నిటితో ఉగాది పచ్చడి తయారు చేయాలి. ఇక తులసి కోటలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ తులసి కోటను పూజించండి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ ఉగాది రోజున ఒక కొత్త మట్టి కుండను కొని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నవారు ఈ ఉగాది రోజున గణపతి చిత్రపటం ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఉగాది రోజున సన్నజాజులతో విష్ణుమూర్తిని పూజిస్తే సత్వరమే వివాహ యోగం కలుగుతుంది. అలాగే గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీ వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి. విశేషంగా ఈ ఉగాది పండుగ నాడు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఉగాది పండుగ రోజున తైలాభ్యంగ స్నానం తప్పకుండా చేయాలి. శరీరం అంతా నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. ఉగాది రోజున తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్మకం.
ఇక ఈ ఉగాది రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో తమలపాకులు పెట్టుకోండి. తమలపాకులో సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవి నివసిస్తారట. కాబట్టి మీ పూజ గదిలో తమలపాకులు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే విజయాలు సాధిస్తారు. ఉగాది రోజున కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఎటువంటి ముహూర్తం చూడరు. ప్రతిక్షణం శుభముహూర్తంగానే భావిస్తారు. అలాగే ఈ ఉగాది రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని ఆలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని వినండి. అలాగే గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ ఉగాది పర్వదినాన గోవు తోకను నిమిరి గోవుకు ప్రదక్షిణాలు చేసి గోవుకు అరటిపండు తినిపించండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. అలాగే మీ ఇంటికి పట్టిన నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోవాలంటే ఈ ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు వేయండి. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. ఖచ్చితంగా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఈ ఉగాది రోజున ఒక మట్టి కుండలో నీళ్లు నింపి బ్రాహ్మణుడికి దానం చేస్తే చాలా మంచిది. ఇక మీ పనుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడుతుంటే ఉగాది రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి గరికను సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోండి. మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఈ ఉగాది రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీ కటాక్షం తగ్గి మీ ఇంటి సంపద నశిస్తుంది. ఉగాది రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేయండి. అలాగే ఈ రోజున మాంసాహారం తినకూడదు. ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడకూడదు. అలాగే ఈ పండుగ రోజున అప్పు చేయకూడదు. ఇక జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకండి. ముఖ్యంగా ఈ ఉగాది పండుగ నాడు నలుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించకూడదు. ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి సంపద పెరిగి డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ ఉగాది రోజున విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి తులసిమాల సమర్పించి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఉగాది రోజున బంగారం లేదా వెండి ఆభరణాలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే ఇంటి సంపద పెరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. అలాగే పండుగ నాడు ప్రతి ఒక్కరూ కొత్త వస్త్రాలు ధరించి ఉగాది పచ్చడిని తినాలి. తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇక వ్యాపారాలు చేసేవారు మీ షాప్లో కొత్త పంచాంగాన్ని పెట్టి పూజ చేయండి. ఇక ఉగాది రోజున చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ ఉగాది రోజున ఎవరికైనా మామిడి పండు దానం చేస్తే మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే మజ్జిగను దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. అలాగే నల్ల నువ్వులు దానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.